న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బిజినేపల్లి మండలంలో ఇటీవల పోలీసులు గంజాయిని పట్టుకున్న విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించిన వివరాలు సిఐ కనకయ్య గౌడ్, ఎస్ఐలు శ్రీనివాసులు, రాజశేఖర్ రెడ్డితో కలిసి వివరించారు. వసంతపూర్ గేట్ వద్ద గుడ్లనర్వకి చెందిన ముగ్గురు యువకులు, జార్ఖండ్కి చెందిన బిట్టు, కుమారం, పప్పు కుమారులు 909 గ్రాములు గంజాయిని విక్రయిస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలియజేశారు. ఈ 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, 1 బైక్ను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. శ్రీనివాస్ యొక్క ఆదేశానుసారం నిన్న సాయంత్రం వసంతపూర్ గేట్ వద్ద జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి బిట్టు కుమార్ రామ్ను అదుపులోకి తీసుకొని విచారించడంతో పాటు అతనితో పాటు అక్కడ గాంజాయి అమ్ముతున్న సమయంలో అదే జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి పప్పు కుమార్ మరియు మహేష్, దుర్గాప్రసాద్, ఉదయ్ వీళ్ళ 5గురిని కూడా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఈ 5గురి దగ్గర నుంచి మొత్తం 909 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు 2 సెల్ ఫోన్లు, 1 బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ బిట్టు కుమార్ రామ్ ఎవరైతే ఉన్నారో ఇతను జార్ఖండ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అక్కడి నుంచి ఇతను మెగా కంపెనీలో పనిచేస్తూ అక్కడి నుంచి నిషేధిత గంజాయి అవుతుందో ఇల్లీగల్గా అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు గంజాయిని విక్రయిస్తున్నటువంటి సమాచారం ఆధారంగా అతన్ని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ప్రజలందరికీ మా నుంచి విజ్ఞప్తి ఏమనగా, గంజాయి అనేది అడిక్ట్ అయితే ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళ యొక్క నాడీ వ్యవస్థ మీద ప్రభావం చేసి తద్వారా వాళ్ళు అడిక్ట్ అయిపోతే వాళ్ళు పిచ్చిగా ప్రవర్తించడం, వేరే అసహ్య కార్యకలాపాలు కూడా పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి గంజాయికి అడిక్ట్ అయినటువంటి వ్యక్తులు అంత తొందరగా దాని నుంచి బయటపడలేరు. కాబట్టి ఎవరైనా ముందుగా గుర్తించినట్టయితే ప్రజలు కానీ తల్లిదండ్రులు కానీ మాకు సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళను అట్టి వ్యక్తులు, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి అవసరమైతే డిఅడిక్షన్ సెంటర్ కూడా పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైతే గమనించినటువంటి వెంటనే వాళ్ళ సామాజిక బాధ్యతగా గుర్తించి మాకు సమాచారం ఇచ్చినట్టయితే అటు యువకులు చెడిపోకుండా తద్వారా ఇంకా గాంజాయికి అడిక్ట్ కాకుండా, డ్రగ్స్కి అడిక్ట్ కాకుండా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఇది అందరూ కూడా గమనించేసి మాకు సమాచారం ఇవ్వాలని, అటు సమాచారం ఇస్తే మొదటగా గుర్తించినట్టయితే వాళ్ళని ఎలాంటి కేసులు పెట్టకుండా కౌన్సిలింగ్ ఇచ్చి ఒకవేళ నిజంగానే వాళ్ళు బాగా అడిక్ట్ అయ్యి ఎక్కువ దానికి లోనెట్ అయితే డిఅడిక్షన్ సెంటర్ కూడా పంపుతాం. కాబట్టి దయచేసి గతంలో మా ఎస్పీ గారు మరియు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా విషయంలో ర్యాలీ నిర్వహించి ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనందరూ కూడా ప్రజలందరూ గమనించి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం.